నమస్తే, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన ఆమెకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇక లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్నప్పుడు కూడా కవిత అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిసింది. దాదాపు 150 రోజుల పాటు జైల్లో ఉన్న కవిత చాలా ఒత్తిడికి గురయ్యి బీపీ, జ్వరం, గైనిక్ సమస్యలతో ఆమె బాధపడ్డారు. ఇంతకుముందు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె తరచుగా కళ్ళు తిరిగి పడిపోవడం, జ్వరం లాంటి సమస్యలతో బాధపడడంతో ఆమెకు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఆమె ఇప్పుడు జైలు నుంచి బెయిల్ మీద విడుదలైనా కూడా ఇంటి దగ్గర కవిత చాలా నీరసంగా ఉండడం, కళ్ళు తిరిగి పడిపోవడం, గైనిక్ సమస్యలు ఎక్కువ కావడంతో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరినట్టు తెలిసింది. ఇక సాయంత్రం వరకు హాస్పిటల్లోనే ఉండాలని అన్ని వైద్య పరీక్షలు చేసి వైద్యం స్టార్ట్ చేశామని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాస్పిటల్కు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన కవితకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇక లిక్కర్ కేసులో తిహార్ జైల్లో ఉన్నప్పుడు కూడా కవిత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దాదాపు 150 రోజుల పాటు జైల్లో ఉన్న కవిత చాలా ఒత్తిడికి గురయ్యి బీపీ, జ్వరం, గైనిక్ సమస్యలతో ఆమె బాధపడ్డారు. ఇంతకుముందు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె తరచుగా కళ్ళు తిరిగి పడిపోవడం, జ్వరం లాంటి సమస్యలతో బాధపడడంతో ఆమెకు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఆమె ఇప్పుడు జైలు నుంచి బెయిల్ మీద విడుదలైనా కూడా ఇంటి దగ్గర కవిత చాలా నీరసంగా ఉండడం, కళ్ళు తిరిగి పడిపోవడం, గైనిక్ సమస్యలు ఎక్కువ కావడంతో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరినట్టు తెలిసింది. ఇక సాయంత్రం వరకు హాస్పిటల్లోనే ఉండాలని అన్ని వైద్య పరీక్షలు చేసి వైద్యం స్టార్ట్ చేశామని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాస్పిటల్కు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. దాదాపు 150 రోజుల పాటు జైల్లో ఉన్న కవిత చాలా ఒత్తిడికి గురయ్యి బీపీ, జ్వరం, గైనిక్ సమస్యలతో ఆమె బాధపడ్డారు. ఇంతకుముందు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె తరచుగా కళ్ళు తిరిగి పడిపోవడం, జ్వరం లాంటి సమస్యలతో బాధపడడంతో ఆమెకు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఆమె ఇప్పుడు జైలు నుంచి బెయిల్ మీద విడుదలైనా కూడా ఇంటి దగ్గర కవిత చాలా నీరసంగా ఉండడం, కళ్ళు తిరిగి పడిపోవడం, గైనిక్ సమస్యలు ఎక్కువ కావడంతో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరినట్టు తెలిసింది. ఇక సాయంత్రం వరకు హాస్పిటల్లోనే ఉండాలని అన్ని వైద్య పరీక్షలు చేసి వైద్యం స్టార్ట్ చేశామని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాస్పిటల్కు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన కవితకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇక లిక్కర్ కేసులో తిహార్ జైల్లో ఉన్నప్పుడు కూడా కవిత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దాదాపు 150 రోజుల పాటు జైల్లో ఉన్న కవిత చాలా ఒత్తిడికి గురయ్యి బీపీ, జ్వరం, గైనిక్ సమస్యలతో ఆమె బాధపడ్డారు. ఇంతకుముందు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె తరచుగా కళ్ళు తిరిగి పడిపోవడం, జ్వరం లాంటి సమస్యలతో బాధపడడంతో ఆమెకు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఆమె ఇప్పుడు జైలు నుంచి బెయిల్ మీద విడుదలైనా కూడా ఇంటి దగ్గర కవిత చాలా నీరసంగా ఉండడం, కళ్ళు తిరిగి పడిపోవడం, గైనిక్ సమస్యలు ఎక్కువ కావడంతో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరినట్టు తెలిసింది. ఇక సాయంత్రం వరకు హాస్పిటల్లోనే ఉండాలని అన్ని వైద్య పరీక్షలు చేసి వైద్యం స్టార్ట్ చేశామని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాస్పిటల్కు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. దాదాపు 150 రోజుల పాటు జైల్లో ఉన్న కవిత చాలా ఒత్తిడికి గురయ్యి బీపీ, జ్వరం, గైనిక్ సమస్యలతో ఆమె బాధపడ్డారు. ఇంతకుముందు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె తరచుగా కళ్ళు తిరిగి పడిపోవడం, జ్వరం లాంటి సమస్యలతో బాధపడడంతో ఆమెకు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఆమె ఇప్పుడు జైలు నుంచి బెయిల్ మీద విడుదలైనా కూడా ఇంటి దగ్గర కవిత చాలా నీరసంగా ఉండడం, కళ్ళు తిరిగి పడిపోవడం, గైనిక్ సమస్యలు ఎక్కువ కావడంతో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరినట్టు తెలిసింది. ఇక సాయంత్రం వరకు హాస్పిటల్లోనే ఉండాలని అన్ని వైద్య పరీక్షలు చేసి వైద్యం స్టార్ట్ చేశామని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాస్పిటల్కు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన కవితకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇక లిక్కర్ కేసులో తిహార్ జైల్లో ఉన్నప్పుడు కూడా కవిత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దాదాపు 150 రోజుల పాటు జైల్లో ఉన్న కవిత చాలా ఒత్తిడికి గురయ్యి బీపీ, జ్వరం, గైనిక్ సమస్యలతో ఆమె బాధపడ్డారు. ఇంతకుముందు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె తరచుగా కళ్ళు తిరిగి పడిపోవడం, జ్వరం లాంటి సమస్యలతో బాధపడడంతో
ఆమెకు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఆమె ఇప్పుడు జైలు నుంచి బెయిల్ మీద విడుదలైనా కూడా ఇంటి దగ్గర కవిత చాలా నీరసంగా ఉండడం, కళ్ళు తిరిగి పడిపోవడం, గైనిక్ సమస్యలు ఎక్కువ కావడంతో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరినట్టు తెలిసింది. ఇక సాయంత్రం వరకు హాస్పిటల్లోనే ఉండాలని అన్ని వైద్య పరీక్షలు చేసి వైద్యం స్టార్ట్ చేస్తామని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాస్పిటల్కు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. దాదాపు 150 రోజుల పాటు జైల్లో ఉన్న కవిత చాలా ఒత్తిడికి గురయ్యి బీపీ, జ్వరం, గైనిక్ సమస్యలతో ఆమె బాధపడ్డారు. ఇంతకుముందు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె తరచుగా కళ్ళు తిరిగి పడిపోవడం, జ్వరం లాంటి సమస్యలతో బాధపడడంతో ఆమెకు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఆమె ఇప్పుడు జైలు నుంచి బెయిల్ మీద విడుదలైనా కూడా ఇంటి దగ్గర కవిత చాలా నీరసంగా ఉండడం, కళ్ళు తిరిగి పడిపోవడం, గైనిక్ సమస్యలు ఎక్కువ కావడంతో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరినట్టు తెలిసింది. ఇక సాయంత్రం వరకు హాస్పిటల్లోనే ఉండాలని అన్ని వైద్య పరీక్షలు చేసి వైద్యం స్టార్ట్ చేస్తామని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాస్పిటల్కు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన కవితకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇక లిక్కర్ కేసులో తిహార్ జైల్లో ఉన్నప్పుడు కూడా కవిత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దాదాపు 150 రోజుల పాటు జైల్లో ఉన్న కవిత చాలా ఒత్తిడికి గురయ్యి బీపీ, జ్వరం, గైనిక్ సమస్యలతో ఆమె బాధపడ్డారు. ఇంతకుముందు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె తరచుగా కళ్ళు తిరిగి పడిపోవడం, జ్వరం లాంటి సమస్యలతో బాధపడడంతో ఆమెకు ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఆమె ఇప్పుడు జైలు నుంచి బెయిల్ మీద విడుదలైనా కూడా ఇంటి దగ్గర కవిత చాలా నీరసంగా ఉండడం, కళ్ళు తిరిగి పడిపోవడం, గైనిక్ సమస్యలు ఎక్కువ కావడంతో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరినట్టు తెలిసింది. ఇక సాయంత్రం వరకు హాస్పిటల్లోనే ఉండాలని అన్ని వైద్య పరీక్షలు చేసి వైద్యం స్టార్ట్ చేస్తామని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాస్పిటల్కు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు.